హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ క్యారెట్ రైస్ రెసిపీని రెడీ చేసుకోబోతున్నాం. బీరకాయ బేబీకి హై ఫైబర్ని ఇస్తుందండి. అలాగే క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల బేబీకి ఐసైట్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 స్పూన్ మూంగ్ దాల్, అలాగే 1 స్పూన్ మసూర్ దాల్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల బేబీకి గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే చక్కగా తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక హాఫ్ బీరకాయ ముక్కను తీసుకొని పైన పీల్ని మొత్తం రిమూవ్ చేయండి. దానివల్ల బేబీకి తొందరగా డైజెషన్ అవుతుంది. ఇలా పీల్ రిమూవ్ చేసుకున్న బీరకాయని ముక్కలుగా కోసుకొని, కొంచెం లేత బీరకాయ అయితే పైన కొంచెం చెక్కు తీసేయండి, లేదంటే కొంచెం సీడ్ ఉన్నవి అయితే కనుక ఇలా మొత్తం సీడ్ మొత్తం రిమూవ్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక క్యారెట్ని పీల్ తీసేసి చిన్నగా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ముందుగా తురుముకున్న క్యారెట్ ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు తీసుకొని ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలా మధ్యలో ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ, అలాగే వాటర్ తగ్గినట్లయితే వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. ఈ బీరకాయ బాగా ఉడికితేనే బేబీకి చాలా ఈజీగా డైజెషన్ అవుతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ బ్రౌన్ రైస్ని తీసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. ఇంకా ఎవరైనా బ్రౌన్ రైస్ మిక్స్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకొకసారి బీరకాయ ముక్కలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఇంకొద్దిగా ఏమైనా ఉడకపోతే ఇంకొక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే బేబీకి సర్వ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం మన రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్లే మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందండి. అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.